అమ్మవారు దేవీ నవరాత్రులలో తొలి రోజు పూజా విధానం. పూజా సామాగ్రి అన్నీ కూడా సిద్ధం చేసుకుని పీఠం ఏర్పాటు చేసుకుని పీఠం కింద అష్టదళ పద్మం ముగ్గు వేసి పీఠం పెట్టి పీఠంపై అమ్మవారి యొక్క ఫోటో అలంకరణ చేసి కలశం కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అమ్మవారు భవానీ దీక్ష చేసేవారు అఖండ దీపారాధన కూడా సిద్ధం చేసుకోవాలి. తొలి రోజు కాబట్టి గణపతి యొక్క ఆరాధన చెయ్యాలి. దేవీ నవరాత్రుల్లో ఉదయకాలం నవరాత్రులు అమ్మవారి యొక్క పూజారాధన దీక్షగా చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి పూట గణపతి యొక్క ఆరాధన అవసరం లేదు, గణపతి ప్రార్థన సరిపోతుంది. మొదటి రోజు ఉదయకాలం మాత్రం గణపతిని ఆరాధన చేయాలి, పసుపు గణపతిని. అందుచేత పళ్ళెంలో బియ్యం, పసుపు గణపతిని కూడా సిద్ధం చేసుకోవాలి. అయితే ఈ వీడియోకి కంటే ముందు ఒక వీడియో చేయడం జరిగింది. అమ్మవారి దేవీ నవరాత్రుల్లో వచ్చేటటువంటి సందేహాలు సమాధానాలు, దాంట్లో ఏ నియమాలు పాటించాలి, కలశం ఏ విధంగా పెట్టాలి, పీఠం ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, ఈ విశేషాలన్నీ కూడా ఆ విషయాలన్నీ కూడా దాంట్లో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ వీడియో చూడాలి. ఆ వీడియో చూస్తేనే కానీ ఈ 9 రోజుల యొక్క పూజా విధానం యొక్క వీడియోలు అర్థం కావు. అందుచేత ముందుగా ఆ వీడియో చూడండి. అమ్మవారి పూజకు సంబంధించి సామాగ్రి అనేది సిద్ధం చేసుకుని పీఠం ఎదురుగా ఆసనం వేసుకుని తూర్పు ముఖంగా కూర్చుని దీపారాధన చెయ్యాలి. అమ్మవారి పీఠానికి చెరుకు వైపు దీపం కుందులు కానీ ప్రమిది కానీ పెట్టి 2 ఒత్తులు వేసి తూర్పు వైపుగా ఉండేటట్టుగా వెలిగించాలి. వీడియో ఒకసారి ఇక్కడ ఆఫ్ చేయండి. వెలిగించిన తర్వాత దీపారాధన దగ్గర గంధం, కుంకుమ, అక్షతలు, బొట్టు పెట్టి పుష్పం పెట్టి నమస్కారం చేయండి దీపానికి. ఓం భూదీప బ్రహ్మరూపేణ సర్వేషాం హృదయ సంస్థిత అతస్త్వాం స్థాపయామ్యద్య మదజ్ఞానమపాకురు. ఈసారి పంచపాత్ర చేతురుమాలు దగ్గర పెట్టుకుని పువ్వుతో కానీ ఆకుతో కానీ శిరస్సు మీద 3 సార్లు నీళ్లు చల్లుకోండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్ష సబాహ్యభ్యంతర శుచి పునాత పుండరీకాక్షాయ నమః. ఇప్పుడు ఎడం చేతితోటి ఉద్ధరణ తీసుకుని కుడి చేతిలోకి 3 సార్లు నీళ్లు వేసుకుని తాగండి. 4వసారి పళ్ళెంలోకి కానీ ఆకులోకి కానీ విడిచిపెట్టి చేయి తుడుచుకోండి. ఓం ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం భూపేంద్రాయ నమః, ఓం హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు గంట తీసుకుని వాయించండి. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు ఘంటారమం తత్ర దేవతాహ్వానలాంఛనం. ఇప్పుడు 2 అక్షతలు తీసుకుని కళ్ళకద్దుకుని వెనక్కి విడిచిపెట్టేయండి. ముక్కు పట్టుకోండి, ప్రాణాయామం చేసుకోండి. భూతగ్రహ పిశాచాది విఘ్నకర్తృ నివారణం సకృన్మంత్రం సముచ్చార్య ఆసనం పరికల్పయేతు. భూమ్యాధీరూర్ధ్వలోకస్య ఉపరిస్థో దివాకరః దశ ప్రణవ సంయుక్తం త్రిరావృత్యా పునః పునః. ముక్కు విడిచిపెట్టి మమ అనుకుని నమస్కారం చేయండి. ఉపాత్త ధృతక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రాహ్మణాః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే. ఇక్కడ మీరు శ్రీశైలానికి ఏ వైపుగా ఉంటున్నారో అది మనసులో స్మరించుకోవాలి. గంగా గోదావరియోర్మధ్య దేశే, ఏ నదీ తీరంగా మీరు నివాసం ఉంటున్నారో ఆ నదిని మనసులో స్మరించండి. శోభన గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన. ఇక్కడ తెలుగు సంవత్సరం పేరు చెప్పుకోవాలి. శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు
ఆశ్వేజమాసే శుక్లపక్షే ప్రతిపత్తితో వాసరః. ఈరోజు ఏ వారం అయితే ఆ వారాన్ని మనసులో స్మరించండి. శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణయే మంగళ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రః. ఇక్కడ మీ గోత్రం, మీ పేరు, మీ కుటుంబ సభ్యులు వారందరి పేర్లు కూడా మనసులో చెప్పుకోండి. వీడియో ఒకసారి ఇక్కడ ఆఫ్ చేయండి. నేను చెప్పే సంకల్పాన్ని మనసులో అనుకోండి. మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ యోగ్యత ఫలసిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం సమస్త దురుతోప శాంత్యర్థం సమస్తమంగళ వాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్త దుర్గా కల్పోక్త ప్రకారేణ శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గాంబిక దేవత ముద్దిశ్య ప్రీత్యర్థం శ్రీ దేవి నవరాత్రి మహోత్సవ దీక్ష సమయేన ప్రథమ దివసే ఉదయకాల సమయే. ఇక్కడ మీరు పూజ చేసేది ఉదయం అయితే ఉదయమని, సాయంత్రం అయితే సాయంకాల సమయే అని చెప్పుకోవాలి. శ్రీ దుర్గాంబిక దేవత షోడశ ఉపచార పూజాం కరిష్యే. నమస్కారం చేసుకుని అమ్మవారికి కుడి చేతితోటి అక్షతలు తీసుకోండి. ఎడం చేతితోటి నీళ్లు పోసుకొని ఈ అక్షతలో నీళ్లు ఒక చిన్న పళ్ళెం పెట్టుకుని ఆ పళ్ళెంలోకి విడిచిపెట్టండి. విడిచిపెట్టిన తర్వాత మీ ఉంగరం వేలుతో చిటికిన వేలు పక్కన ఉన్న వేలుని నీళ్లలో ముంచి కలశంలో నమస్కారం చేయండి. పూజకు వాడే నీళ్ల చెంబు దగ్గరికి తీసుకుని ఆ నీళ్ల చెంబుకి పసుపు రాసి 3 చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టి చేయి తుడుచుకుని ఆ కలసలో అక్షతలో పువ్వు వేసి చేయి మూత వేయండి. ఇక్కడ ఒకసారి వీడియో ఆఫ్ చేయండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృతాః కుక్షోదు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధ యజుర్వేదः సామవేదో హ్యధర్వణः అంగైః సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాః. కలశం మీద నుంచి చేయి తీసివేసి కలశంలో మధ్యవేలుతోటి కానీ పువ్వుతో కానీ ఓంకారం రాయండి నీళ్లలో. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు. ఆ చెంబులో ఉన్న నీళ్లని పూజా సామాగ్రి మీద, అమ్మవారి మీద, మీ శిరస్సు మీద చల్లుకోండి. ఆయాంతు దేవపూజార్థం మమ దురితక్షయకారకాః కలశోదకేన పూజాద్రవ్యాన సంప్రోక్షయ దేవేన సంప్రోక్షయ ఆత్మానగం సంప్రోక్షయ. ఈ చెంబులో ఉన్న నీళ్లే అమ్మవారి పూజకు కూడా వినియోగించాలి. ఇప్పుడు పసుపు గణపతి స్వామి వారి యొక్క ఆరాధన. పళ్ళెంలో బియ్యం వేసుకుని తమలపాకు పెట్టి పసుపు ముద్ద పెట్టి గణపతిని చేసి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేయండి. వీడియో ఒకసారి ఆపండి. 2 అక్షతలు తీసుకుని ఆ గణపతి స్వామి వారికి నమస్కారం చేసి పసుపు గణపతిని అక్కడ ఆవాహన చేస్తున్నట్టుగా భావించి అక్షతలు ఉంచి నమస్కారం చేయండి.
శ్రీ మహాగణాధిపతయే నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. మరలా పసుపు గణపతి స్వామివారి దగ్గర ఒక పుష్పం పెట్టి నమస్కారం చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. మరలా పుష్పాలు పూజ చేయండి. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. నవరత్న గజిత సింహాసనం సమర్పయామి. గణపతి స్వామి వారి మీద నీళ్లు చల్లండి 4 సార్లు. ఆకుతో కానీ పువ్వుతో కానీ కలస పూజ చేసినటువంటి నీటిని చల్లాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రంగా భావించుకుని 2 ఒత్తులు తీసుకుని పసుపు రాసి గణపతి స్వామి వారి దగ్గర ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రద్వయం సమర్పయామి. మరలా 2 ఒత్తులు తీసుకుని పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గణపతి స్వామి వారికి యజ్ఞోపేతంగా భావించి వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఉపవేతం సమర్పయామి. గణపతి స్వామివారికి తరువాత గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. చేతుడు చేసుకుని గణపతి దగ్గర పుష్పాలు అక్షతలు ఓం గణేశాయ నమః అనుకుంటూ చెయ్యండి. శ్రీ మహాగణాధిపతయే నమః. అలంకరణార్థే అక్షతాన్ సమర్పయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామ పూజాం సమర్పయామి. గణపతికి దండం పెట్టుకుని అగరబత్తులు తీసి వెలిగించి ఆ గణపతికి చూపించండి. వీడియో ఒకసారి ఆపండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. దీపానికి నమస్కారం చేయండి. సాక్షాత్తు దీపం దర్శయామి. గణపతికి నైవేద్యం బెల్లం ముక్క కానీ కొబ్బరికాయ కానీ తాంబూలం 2 అరటిపళ్ళు కానీ పెట్టి నీళ్లు చల్లి చూపించండి. వీడియో ఒకసారి ఆపండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాతు. శ్రీ మహాగణాధిపతయే నమః. పెట్టినటువంటి నైవేద్యం మీద ఆ ప్రసాదం మీద ఆ బెల్లం మొక్క మీద కానీ అరటిపండు మీద కానీ కొబ్బరి చెక్కల మీద కానీ ఏ నైవేద్యం పెడుతున్నారో ఆ నైవేద్యాన్ని మనసులో అనుకుని ఆ గణపతికి చూపించండి. ఓం ప్రథమాత్మనే నమః. ఓం ద్వితీయాత్మనే నమః. ఓం తృతీయాత్మనే నమః. ఓం చతుర్థాత్మనే నమః. ఓం పంచమాత్మనే నమః. గణపతికి మరలా నీళ్లు చల్లండి 3 సార్లు. మహాగణాధిపతయే నమః. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక తాంబూలం తీసుకోండి. 3 తమలపాకులు, పోక చెక్క, చిల్లర పైసా, 2 అరటిపళ్ళు గణపతి దగ్గర పెట్టి చెయ్యుంచి నమస్కారం చేయండి. వీడియో ఒకసారి ఆపండి. ఇప్పుడు కర్పూర హారతి, కర్పూరం వెలిగించి ఎడం చేత్తో గంట కొడుతూ గణపతి స్వామివారికి నీరాజనం చూపించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నీరాజన అనంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఆ హారతిని పక్కన పెట్టి నీళ్లు చుక్కలు వదిలి నమస్కారం చేయండి. హారతి కళ్ళకద్దుకోండి.
వీడియో ఒకసారి ఆపండి. అక్షతలో పుష్పం చిల్లర పైసా తీసుకుని ఆ గణపతికి నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షः ఫాలచంద్రో గజాననः వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. గణపతికి నమస్కారం చేసుకుని మీ మొదలుపెట్టేటటువంటి ఈ దీక్ష, ఈ వ్రతం, ఈ పూజ నిర్విఘ్నంగా కొనసాగాల స్వామి, ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు అని గణపతికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని వీడియో ఒకసారి ఆపండి. ఆ చేతిలో ఉన్న అక్షతలో పుష్పం చిల్లర పైసా గణపతికి వేసేసి నమస్కారం చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. 2 అక్షతలు తీసుకుని గణపతి దగ్గర ఉంచండి. మహాగణాధిపతయే నమః భావనయాత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఆ గణపతి పళ్ళెం పక్కన ఒక తమలపాకు కానీ వేరే ఇంకేదైనా ఆకు వేసుకుని 2 అక్షతలు తీసుకుని ఎడం చేతితోటి కుడి చేతిలోకి నీళ్లు వేసుకుని అక్షతలో నీళ్లు ఆకులోకి విడిచిపెట్టండి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిశో న్యూనం సంపూర్ణతాం జాత సద్యో వందే గణాధిప మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే అనయా ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక శ్రీ గణపతి దేవత సుప్రీత సుప్రసన్నా వరద భూత్వ ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తి భవంతో బ్రువంతు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఇప్పుడు చేతుడుచుకుని గణపతికి పూజ చేసిన అక్షతలు తీసుకుని కళ్ళకద్దుకుని వేసుకోండి. పుష్పం తీసుకుని ఆడవారైతే తలలో పెట్టుకోండి, మగవారైతే చెవిలో పెట్టుకోండి. ఒకసారి వీడియో ఆపండి. గణపతి స్వామివారి పూజ పూర్తయింది. ఆ గణపతిని యథాస్థానానికి పంపిస్తున్నట్టుగా భావించుకుని ఆ గణపతిని ఆకును కానీ ఆ బియ్యం పళ్ళాన్ని కానీ 3 సార్లు పైకి ఎత్తి కింద పెట్టండి. ఆవాహనం న జానామి విసర్జనం పూజాంచైవ న జానామి క్షమ్యతాం చ గణాధిప. శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ఉద్వాసయామి ప్రతిష్టాపయామి. ఈ గణపతిని ఎదురుగా ఉన్నటువంటి పూజా మందిరంలో పీఠంలో పెట్టేయండి. చివర్లో పత్రితో పాటు నీళ్లలో కలపండి. ఆ పూజ చేసిన పత్రి పుష్పాలన్నీ కూడా గణపతి దగ్గరే పెట్టేయండి. ఈ గణపతి పూజ చేసినటువంటి బియ్యాన్ని దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ఇచ్చేయండి. గణపతి పూజ పూర్తయింది. ఇప్పుడు అమ్మవారి యొక్క ప్రాణప్రతిష్ఠాపన, కలశంలోకి అమ్మవారిని ఆవాహన చేయటం. అక్షతలో పుష్పం తీసుకుని మనసారా అమ్మవారికి నమస్కారం చేయండి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గా పరదేవతాయై నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. అమ్మవారిని మీ ఇంట్లోకి కలశంలోకి ఆవాహన చేస్తున్నట్టుగా భావించుకుని చేతిలో ఉన్న అక్షతలో పుష్పం అమ్మవారి యొక్క కలశం మీద వేసి కుడి చేయుంచి నమస్కారం చేయండి. ఇక కలశ ఉద్వాసన నవరాత్రులు పూర్తయ్యే వరకు ఈ కలశం కదపకూడదు. నమస్కారం చేసుకోండి. ఇదే వీడియోతో ఇదే రోజు సాయంత్రం కూడా ఆరాధన చేస్తారు కాబట్టి ఈ కలశ స్థాపన అనేది సాయంత్రం చేయనవసరం లేదు. ఎలాగా చేసేసి ఉన్నారు కాబట్టి కలశ స్థాపించడం అనేది దేవీ నవరాత్రుల్లో తొలి రోజు ఉదయం ఈ పూట వరకే. అమ్మవారికి నమస్కారం చేయండి. అమ్మవారి దేవీ నవరాత్రులలో మొదటి రోజున అమ్మవారిని దుర్గాదేవిగా స్వర్ణ కవచంతో అలంకరిస్తారు, లేదా బాలా త్రిపుర సుందరిగా అలంకరిస్తారు. ఈ అమ్మవారి అలంకరణలు ఒక్కో చోట ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటుంది. ఏ రూపాన్ని అలంకారం చేసినా అన్ని రూపాలు అమ్మవారివే.
మీరు మాత్రం శ్రద్ధగా భక్తితో ఆరాధన చేసుకోండి. ఈ వీడియో సహాయంతో స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి, ఈ రూపంలో దుర్గాదేవి అమ్మవారు అష్టభుజాలతో నక్షత్రాల కన్నా అధికమైనటువంటి కాంతి కలిగిన ముక్కు పుడక ధరించి బంగారు ఛాయ కలిగినటువంటి మోముతో దర్శనమిస్తుంది. సింహవాహనాన్ని అధిష్ఠించినటువంటి అమ్మవారు శంఖం, చక్రం, గద, శూలం, పాశం, మహాఖడ్గం, పరిఘ ఈ ఆయుధాలు ధరించి ఉంటుంది అమ్మవారు. ఈ తల్లి సకల శత్రుబాధలను నివారిస్తుంది. ఆకర్షణ శక్తి, ఆరోగ్య ప్రధానం లక్షణంగా కలిగినటువంటి స్వర్ణ కవచాన్ని ధరించిన దుర్గమ్మ. ఈ అమ్మవారిని ఆరాధిస్తే సకల విజయాలు లభిస్తాయి. స్వర్ణ కవచం మంత్ర బీజాక్షర సమన్వితమై ఉంటుంది. అమ్మవారి యొక్క ధ్యానం స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవి. అక్షతలో పువ్వు తీసుకుని నమస్కారం చేయండి. ఈ ధ్యాన శ్లోకం నేను చెప్తాను, మీరు కూడా చెప్పండి. మాతర్మే మధుకైటభగ్ని మహిష ప్రాణ పహారోద్యమే హేళా నిర్మిత ధూమ్రలోచన వధే హేచండ ముండార్దిని నిశ్శేషీకృత రక్తబీజధనుజే నిత్యే నిశుంభావహే శుంభధ్వంసిని సంహరాసు దురితం దుర్గే నమస్తే అంబికే. శ్రీ స్వర్ణ కవచ అలంకృత శ్రీ కనకదుర్గా దేవ్యై నమః. మీ చేతిలో ఉన్నటువంటి అక్షతలో పువ్వు అమ్మవారి కలశం మీద ఫోటో దగ్గర పూజించండి. ఏది చేసినా ఫోటో దగ్గర కలశం దగ్గర చెయ్యాలి. శ్రీ స్వర్ణ కవచాలంకృత శ్రీ కనకదుర్గాదేవ్యై నమః. ధ్యాన నమస్కారాన్ సమర్పయామి. అమ్మవారి ఆవాహన ఒక పుష్పం తీసుకుని అక్షతలు కానీ తీసుకుని నమస్కారం చేయండి. శంఖచక్ర గదాహస్తే సువర్ణాభేషు శోభినే మమ దేవి వరం దేహి సర్వసిద్ధి ప్రదాయిని. అమ్మవారిని ఆవాహన చేస్తున్నట్టుగా చేతిలో ఉన్న పుష్పం అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూపిణి దుర్గాంబికా పరదేవతాయే నమః. ఆవాహనం సమర్పయామి. 2 అక్షతలు తీసుకుని నమస్కారం చేసుకోండి. కనకమయ వివర్ధిస్థాపితే తూలికాఢ్యే వివిధ కుసుమ కీర్ణే కోటి బాలార్కవర్ణే భగవతి రమణీయే రత్నసింహాసనే అస్మిన్నుపవిశపదయుగ్మం హేమపీఠే నిదాయ. చేతిలో ఉన్న అక్షతలో అమ్మవారి పీఠం దగ్గర వేయండి. అమ్మవారిని కూర్చోబెడుతున్నట్టుగా భావించండి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతాయే నమః. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. ఇప్పుడు పూజ చేసినటువంటి చెంబులో నీళ్లు పుష్పంతో కానీ ఆకుతో కానీ అమ్మవారి యొక్క కలశం మీద ఫోటో మీద పాదాల దగ్గర చల్లండి. అమ్మవారి పాదాలు కడుగుతున్నట్టుగా. తప్తకాంచన సంకాశాం కమలాం కమలాలయాం కన్యామింద్రాది పూజ్యాం తాం జగదంబాం నమామ్యహం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూపిణి శ్రీ దుర్గా పరదేవతాయై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఇప్పుడు మరలా అమ్మవారికి అర్ఘ్యం చేతులు కడుగుతున్నట్టుగా భావన చేసుకుని మరలా నీళ్లు చుక్కలు చల్లండి. జగద్వంద్యాం మహాలక్ష్మీం ప్రకృతిం విష్ణువల్లభాం రత్నసింహాసనస్థాం చ వందితాం పరమేశ్వరీం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూపిణి శ్రీ దుర్గా పరదేవతాయై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పూజ ప్రారంభంలో మీరు ఎలా ఆచమనం చేశారో అలాగే అమ్మవారికి కూడా ఆచమనం ఇస్తున్నట్టుగా ఆకుతో కానీ పువ్వుతో కానీ 3 సార్లు నీళ్లు కలశం దగ్గర విడిచిపెట్టండి. విద్యాధరాం మహాదేవీం పద్మాక్షీం లోకమాతరం సర్వేశ్వర్యప్రదా మాచ మనదానేన పూజయేతు. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూపిణి శ్రీ దుర్గా పరదేవతాయై నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి స్నానం చేయిస్తున్నట్టుగా మీ దగ్గర ఆవు పాలు కానీ
పెరుగు కానీ, తేనె కానీ, పంచదార కానీ, నెయ్యి కానీ ఉంటే కనుక వాటిని కలశం మీద, ఫోటో మీద చల్లండి. 3 సార్లు చల్లండి, అమ్మవారికి స్నానం చేయిస్తున్నట్టుగా. దధిక్షీర ఘృతైర్యుక్తం శర్కర మధు సంయుతం పంచామృతేనంచ స్నానం గృహ్యతాం పరమేశ్వరీ. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గాపరదేవతాయై నమః. పంచామృతేన గోక్షీరేణ స్నపయామి. పాలు చల్లిన తర్వాత నీళ్లు చల్లాలి. శుద్ధోదక స్నానం 3 మాటలు నీళ్లు చల్లండి. నదీనాం చైవ సర్వాసాం మయా నీతం జలం శుభం అనేన స్నాపయామ్యంబ మంత్రైర్వారుణ సంభవై. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గాపరదేవతాయై నమః. పంచామృత గోక్షీర స్నానానంతరేణ శుద్ధోదక స్నానం సమర్పయామి. అమ్మవారికి వస్త్రం, కొద్దిగా దూది పత్తి తీసుకుని పసుపు రాసి అమ్మవారికి వస్త్రం ఇస్తున్నట్టుగా భావించుకుని కలశం దగ్గర వేయండి. జాకెట్ ముక్క, చీర ఉన్నట్లయితే కనుక అమ్మవారికి చూపించి పక్కన పెట్టండి. జగద్వంద్యాం మహాలక్ష్మీం ప్రకృతిం విష్ణువల్లభాం నానావిధై శుభైర్వస్త్రై పూజయామీశవల్లభాం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గాపరదేవతాయై నమః. వస్త్రద్వయం సమర్పయామి. అలాగే మరలా దూదిని పొడుగ్గా చేసి పసుపు బొట్టు పెట్టి, కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారికి సమర్పించండి. ఉపవేతంగా సర్వసిద్ధిప్రదాం దేవీం సర్వలోక మహేశ్వరీం నానారత్నధరాం వందే నానాగుణ విధాయినీం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గాపరదేవతాయై నమః. ఉపవేతం సమర్పయామి. ఇప్పుడు గంధంలో కొద్దిగా నీళ్లు వేసుకుని పువ్వుతో కానీ ఆకుతో కానీ అమ్మవారి మీద చిలకరించండి. చందనాగర కర్పూర గోరోచన సుకుంకుమం కస్తూర్యాద సుగంధాఢ్యం సర్వాంగేషు విలేపయే. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గాపరాదేవతాయై నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి ఆభరణం, మీ దగ్గర గాజులు ఏదైనా తీసుకొచ్చినట్లయితే కనుక కలశం మీద ఉన్నటువంటి జాకెట్ ముక్క మీద వెయ్యండి. లేదంటే 2 అక్షతలని తీసుకుని అమ్మవారికి ఆభరణాలు ఇస్తున్నట్టుగా భావించుకుని వేసి నమస్కారం చేసుకోండి. మాణిక్య ముక్తాఫల విద్రుమైశ్చ కారుత్మతైశ్చాప్యధ పుష్యరాగై వజ్రంచ నీలంచ గృహాణ దేవి గోమేధి వైడూర్య కృతాంశ్చ హారాన్. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గాపరదేవతాయై నమః. ఆభరణార్థే అక్షతాన్ సమర్పయామి. ఆభరణాన్ సమర్పయామి. అమ్మవారికి పుష్ప సమర్పణ. మీ దగ్గర దండ ఏదైనా ఉంటే ఫోటోకి కానీ, విగ్రహానికి కానీ, కలశానికి కానీ వేయండి. లేదంటే ఒక పుష్పం అమ్మవారి పాదాల దగ్గర పెట్టి దండం పెట్టుకోండి. మందార పారిజాతాబ్జ కేతకీ పాటలీ సుమయీ మాలతీ మల్లికా పుష్పై సర్వపుష్పైశ్చ ప్రపూజయే. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గాపరదేవతాయై నమః. పుష్పం సమర్పయామి. ఈ రోజున అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా ఆరాధించాలి కాబట్టి దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుతాను. మీరు అమ్మవారికి చూపుడు వేలు తగలకుండా కుంకుమ పూజ చేయండి. కలశం మీద చేసుకోవచ్చు. లేదంటే అమ్మవారి ఏదైనా విగ్రహం ఉంటే ఓ పళ్ళెంలో పెట్టుకుని విగ్రహం దగ్గర కూడా చేయవచ్చు. ఓం దుర్గాయై నమః. ఓం శివాయై నమః. ఓం మహాలక్ష్మై నమః. ఓం మహాగౌర్యై నమః. ఓం చండికాయై నమః. ఓం సర్వజ్ఞాయై నమః. ఓం సర్వలోకేశ్యై నమః. ఓం సర్వకర్మఫలప్రదాయై నమః. ఓం సర్వతీర్థమయ్యై నమః. ఓం పుణ్యాయై నమః. ఓం దేవయోనయే నమః. ఓం నిర్గుణాయై నమః. ఓం ఆధారశక్త్యై నమః. ఓం అనీశ్వర్యై నమః. ఓం నిర్గమాయై నమః. ఓం నిరాకారాయై నమః. ఓం సర్వగర్వ విమర్దిన్యై నమః. ఓం సర్వలోకప్రియాయై నమః. ఓం వాణ్యై నమః. ఓం సర్వవిద్యాదిదేవతాయై నమః.
ఓం పార్వత్యై నమః. ఓం దేవమాత్రే నమః. ఓం అనీసాయై నమః. ఓం వింధ్యవాసిన్యై నమః. ఓం తేజోవత్యై నమః. ఓం మహామాత్రే నమః. ఓం కోటిసూర్యసమప్రభాయై నమః. ఓం దేవతాయై నమః. ఓం అగ్నిరూపాయై నమః. ఓం తేజసే నమః. ఓం వర్ణరూపిణ్యై నమః. ఓం గుణాశ్రయాయై నమః. ఓం గుణమధ్యాయై నమః. ఓం గుణత్రయవివర్జితాయై నమః. ఓం కర్మజ్ఞానప్రదాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం సర్వకారిణ్యై నమః. ఓం ధర్మజ్ఞానాయై నమః. ఓం ధర్మనిష్టాయై నమః. ఓం సర్వకర్మవివర్జితాయై నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం సర్వసంహార్యై నమః. ఓం కామక్రోధవివర్జితాయై నమః. ఓం సాంకర్యై నమః. ఓం సాంభవ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయై నమః. ఓం సుజయాయై నమః. ఓం జయభూమిష్టాయై నమః. ఓం జాహ్నవ్యై నమః. ఓం జనపూజితాయై నమః. ఓం శాస్త్రాయై నమః. ఓం శాస్త్రమయ్యై నమః. ఓం నిత్యాయై నమః. ఓం శుభాయై నమః. ఓం చంద్రార్ధమస్తకాయై నమః. ఓం భారత్యై నమః. ఓం భ్రామర్యై నమః. ఓం కల్పాయై నమః. ఓం కరాళ్యై నమః. ఓం కృష్ణపింగళాయై నమః. ఓం బ్రాహ్మ్యై నమః. ఓం నారాయణ్యై నమః. ఓం రౌద్రీ నమః. ఓం చంద్రామృతపరివృతాయై నమః. ఓం జ్యేష్ఠాయై నమః. ఓం చంద్రామృతపరిశ్రుతాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం మహామాయాయై నమః. ఓం జగత్సృష్ట్యాధికారిణ్యై నమః. ఓం బ్రహ్మాండకోండి సంస్థాయై నమః. ఓం కామిన్యై నమః. ఓం కమలాలయాయై నమః. ఓం కాత్యాయన్యై నమః. ఓం కాలాతీతాయై నమః. ఓం కాలసంహారకారిణ్యై నమః. ఓం యోగనిష్టాయై నమః. ఓం యోగిగమ్యాయై నమః. ఓం యోగిధ్యేయాయై నమః. ఓం తపస్విన్యై నమః. ఓం జ్ఞానరూపాయై నమః. ఓం నిరాకారాయై నమః. భక్తాభీష్టఫలప్రదాయై నమః. భూతాత్మికాయై నమః. ఓం భూతమాత్రే నమః. ఓం భూతేశ్యై నమః. ఓం భూతదారణ్యై నమః. ఓం స్వరనారీమధ్యగతాయై నమః. ఓం షడాధార వివర్ధిన్యై నమః. ఓం మోహితాయై నమః. ఓం అశుంభాయై నమః. ఓం శుభాయై నమః. ఓం శుభ్రాయై నమః. ఓం సూక్ష్మాయై నమః. ఓం మాత్రాయై నమః. ఓం నిరాలసాయై నమః. ఓం నిమగ్నాయై నమః. ఓం నీలసంకాసాయై నమః. ఓం నిత్యాయై నమః. ఓం నందిన్యై నమః. ఓం హరాయై నమః. ఓం పరాయై నమః. ఓం సర్వజ్ఞానప్రదాయై నమః. ఓం అనంతాయై నమః. ఓం సత్యాయై నమః. ఓం దుర్లభరూపిణ్యై నమః. ఓం సరస్వత్యై నమః. ఓం సర్వగతాయై నమః. సర్వాభీష్టప్రదాయై నమః. శ్రీ దుర్గాంబికాయై నమః. ఇక్కడ మీరు ఇంకా లలితా సహస్రం కానీ అష్టోత్తరం కానీ బాలా త్రిపుర సుందరి అలంకారంగా కూడా ఈ రోజున పూజిస్తారో ఆ అష్టోత్తర శతనామాలు కానీ కూడా వస్తే చెప్పుకోవచ్చు. లేదంటే అమ్మవారి దగ్గర 2 పుష్పాలు అక్షతలు వేసి నమస్కారం చెయ్యండి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గాంబిక పరదేవత జై నమః. శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి పూజాం కుంకుమ పూజాం సమర్పయామి. అగరబత్తులు కానీ సాంబ్రాణి కడ్డీ కానీ తీసుకుని వెలిగించి ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తోటి అమ్మవారికి ధూపం చూపించండి. వీడియో ఒకసారి ఇక్కడ ఆప్ చేయండి. దశాంగం గుగ్గులోపేతాశ్చందనాగర సంయుత కర్పూరలాక్షా సంయుక్తో ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గాపరదేవతాయై నమః. పరిమళభరిత ధూపమాఘ్రాపయామి. అమ్మవారికి దీపదర్శనం. మీ కుడి చేతితోటి వెలిగించినటువంటి దీపపు కాంతిని అమ్మవారి వైపుకి చూపించండి. గోఘృతాం వర్త సంయుక్తాం దీపమాలా మనోహరాం అజ్ఞానమంధకారంచ నివారయతు సోజ్వలాం. దీపం చూపించిన తర్వాత చెంబులో ఉన్నటువంటి నీటిని పుష్పంతో కానీ ఆకుతో కానీ అమ్మవారికి చూపించి పూజకు వాడేటటువంటి పళ్ళెంలో విడిచిపెట్టండి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గాపరదేవతాయే నమః. దీపం దర్శయామి.
ఇప్పుడు అమ్మవారి పీఠం దగ్గర నుంచి మీరు వెనక్కి జరిగి అమ్మవారి ఎదురుగా కొన్ని నీళ్లు చల్లి ఆకు కానీ పళ్ళెం కానీ పెట్టి మీరు వండినటువంటి నైవేద్యాలు కొబ్బరికాయ, అరటిపండు, ఇంకా ఏదైనా ఫలాలు ఉంటే ఫలాలు మీ శక్తి కొలది అక్కడ పెట్టండి. వీడియో ఒకసారి ఆఫ్ చేయండి. అరటిపండు తాంబూలం కూడా ఉంచండి. 3 తమలపాకులు, 2 అరటిపళ్ళు, పోక చెక్క, చిల్లర పైసా. తమలపాకులు లేకపోతే అరటిపళ్ళు పెట్టి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు పెట్టినటువంటి నైవేద్యాలన్నిటి మీద 3 మాటలు నీళ్లు చల్లి చెంబులో ఉన్న నీళ్లు అమ్మవారికి నివేదన చేయండి. నివేదన చూపించండి 5 సార్లు. సర్వభక్షైశ్చ భోజ్యైశ్చ రసైషడ్భి సమన్వితం నైవేద్యం మనసాభీష్టం పరమేశ్వరీ నివేదయే. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. వ్రతం త్వా సత్యేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఏ నైవేద్యాలు పెడుతున్నారో ఆ నైవేద్యాలని పేర్లని మనసులో స్మరించుకుని అమ్మవారికి చూపించండి. ఓం ప్రాణాత్మనే నమః, ఓం అపానాత్మనే నమః, ఓం వ్యానాత్మనే నమః, ఓం ఉదానాత్మనే నమః, ఓం సమానాత్మనే నమః. అమ్మవారికి తాగడానికి నీళ్ళు ఇస్తున్నట్టుగా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఓ చుక్క నీళ్లు కలసం దగ్గర వదలండి. పూజకు వినియోగించే ఆ చిన్న పళ్ళెంలోకి 3 మాటలు నీళ్లు వదలండి. అమ్మవారు చేతులు కాళ్ళు కడుగుతున్నట్టుగా హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు మీరు పెట్టినటువంటి అరటిపండు తాంబూలం మీద చెయ్యుంచి నమస్కారం చేయండి. తాంబూలం పెట్టకపోతే 2 అక్షతలు అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేయండి. కర్పూరనాగవల్లేభిః క్రముకైర్భాజితం తథా ఏలాలవంగ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. కర్పూర హారతి అమ్మవారికి ఇవ్వాలి. కర్పూరం వెలిగించి ఎడం చేతితోటి గంట కొడుతూ కుడి చేతితోటి 3 సార్లు ఆ కలశం చుట్టూ అమ్మవారి విగ్రహం ఫోటో చుట్టూ 3 సార్లు తిప్పండి. వీడియో ఒకసారి ఆఫ్ చేయండి. కర్పూరవర్త సంయుక్తం దీపమాలా విరాజితం నీరాజనం గృహాణత్వం నారాయణి నమోస్తుతే. అమ్మవారికి హారతి చూపించిన తర్వాత పక్కన పెట్టి ఒక చుక్క నీళ్లు పళ్ళెంలోకి హారతి ఇచ్చినటువంటి పళ్ళెంలోనూ పక్కన విడిచిపెట్టి కళ్ళకద్దుకోండి. జై దుర్గా భవానీ మాతకు జై అనాలి. జై దుర్గా భవానీ మాతకు, జై దుర్గా భవానీ మాతకు, జై దుర్గా భవానీ మాతకు. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గా పరదేవతాయై నమః. దివ్యమంగళ నీరాజనం దర్శయామి. పైకి లేచి నిలబడండి. వీడియో ఒకసారి ఆఫ్ చేయండి. చేతిలోకి అక్షతలో పుష్పం తీసుకుని నమస్కారం చేయండి. మంత్రపుష్పం. ఓం జాతవేదసే సునవామసో మమరాతీయతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసే నమః. అగ్నే త్వం వారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా పూశ్చ పృథ్వీ బహుళాన్ వర్వే భవాతోకాయతనయాయ సంయోః విశ్వానినో దుర్గః జాతవేద సింధున్ననావా దురితాతి పర్షి. అగ్నే అత్రివన్మనసా గృణానో అస్మాకం బోధ్యవితాతనూనాం పృతనాజితగుం సహమానముగ్రమగ్నిగుం హువేమ పరమాత్సధస్తాతు సనః పర్షదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః ప్రత్నోషకమీఢ్యో అధ్వరేషు సనాశ్చ హోతానవ్యత్ససత్సి స్వాంఝా అగ్నేతనమం విప్రయస్వా సోభ్యంజ సౌభగమాయజస్వ గోభిర్జుష్టమైజం నిషిక్తం తవేంద్రవిష్ణోరణు సంచరేమ నాకశ్చ పృష్టమభిసంవసానో వైష్ణవీం లోక ఇహమాదయంతాం.
పుష్పాంజలి గృహాణేద మిష్ట సౌభాగ్యదాయని శృతి స్మృతి పురాణాది సర్వ విద్యా స్వరూపిణి. ఇప్పుడు ఆసనం నుంచి వెనక్కి వెళ్ళి నమస్కారం చేసుకుని చేతిలో ఉన్నటువంటి అక్షతలో పుష్పం తీసుకుని నమస్కారం చేసి అక్కడే 3 సార్లు ప్రదక్షిణ నమస్కారం చేయండి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గాపరదేవతాయై నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి సాష్టాంగ నమస్కారం లేదంటే మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయటం. మగవారైతే సాష్టాంగ నమస్కారం చేసుకోండి వీలు కుదిరితే, లేదంటే శిరస్సు వంచి దండం పెట్టుకోండి. ఆడవారు మోకాళ్ళ మీద వంగి శిరస్సు వంచి నమస్కారం చేయండి. మీ మనసులో ఏవైనా కోరుకుంటే అమ్మవారికి విన్నవించుకుని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. వీడియో ఒకసారి ఆఫ్ చేయండి. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నమస్కారం చేసుకుని నేను ఏ విధంగా అయితే చెప్తానో మీరు కూడా పలకండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. పుత్రాన్ దేహి ధనం దేహి సౌభాగ్యం దేహి సువ్రతే అన్యాంశ్చ సర్వకామాంశ్చ దేహి దేవి నమోస్తుతే. అమ్మవారి పూజా సమర్పణ. కుడి చేత్తో అక్షతలు తీసుకుని ఎడం చేత్తో నీళ్లు వేసుకుని ఆ అక్షతలో నీళ్లు కింద ఉన్న తమలపాకులోకి కానీ పళ్ళెంలోకి కానీ విడిచిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తతస్తుతే. అనయా ఆవాహనాది షోడశ పూజయా చ భగవతి సర్వాత్మిక. శ్రీదేవి నవరాత్రి పూజ జగన్మాత పూజ సుప్రీత సుప్రసన్నా వరదా భవంతు. ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరి అర్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమ తీసుకుని బొట్టు పెట్టుకోండి. పుష్పం తీసుకుని ఆడవారు తలలో పెట్టుకోండి, మగవారు చెవులో ధరించండి. నమస్కారం చేసుకుని ప్రసాద తీసుకోండి, అందరికీ కూడా పంచిపెట్టండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.